ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఒక ఆరో దినమున దేవుని వైపు చూసి ప్రార్థించుటకు దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ఉపవాసముతో దేవుని సన్నిధానమున మన హృదయమును కుమ్మరిస్తూ ప్రార్థించుకుందామండి. గొప్ప దేవా, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. ఈ దినమును బట్టి మీకు వేలాది వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును రాజా, ఈ ఆరో దిన ఉపవాస దినమందు ముందుగా మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధమైన రక్తంలో నన్ను మమ్మల్ని పరిశుద్ధపరిచి కడిగి శుద్ధి చేయండి నా ప్రభా. అయా, మీకు ఇష్టమైన ఉపవాసం ప్రభా మేము చేయుటకు తండ్రి, ఈ ఉపవాస దినమందు సమృద్ధిగా మమ్మల్ని ప్రభా తగ్గించుకొని నీ వైపు చూసుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి, మొదటి తెస్సలోనికేయులు ప్రభా 5వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా అయా సమస్త విషయమందు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అన్నారు ప్రభా. అవును రాజా, యేసయ్యా, మేము సమస్త విషయమందు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారంగా నీ వైపు చూసి ప్రార్థించుటకు అట్టి శక్తి బలమును మాకు దయచేయండి నా ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అవును రాజా, నీకు వందనాలు నా ప్రభా. కీర్తనలు 103 కీర్తన 1, 2లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము అన్న తండ్రి. మీరు చేసిన ఏ మేలును తండ్రి, ఏ ఉపకారమును మేము మరవక తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించేవారుగా తండ్రి మాకు అట్టి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇన్నాళ్ళు ఒకవేళ ప్రభా అలా చేయకుండా మాని ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈ రోజు మొదలుకొని తండ్రి చక్కగా నిన్ను స్తుతించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులతో ఎల్లప్పుడూ ప్రార్థించుటకు సహాయం చేయండి నా తండ్రి. ఫిలిప్పీ 4:6లో మీరు చెప్పిన రీతిగా దేని గురించి చింతించకుడి, సమస్త విషయమందు కృతజ్ఞతాస్తుతులతో మీ ప్రార్థనలు విన్నపాలు దేవునికి తెలియపరచుడి అన్నారు తండ్రి. సమస్త విషయమును ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులతో నా ప్రభా అయా మీకు తెలియపరచుటకు మాకు నేర్పించండి నా ప్రభా. అవును రాజా, అయా ఏ విషయమైనా కూడా తండ్రి ముందుగా మిమ్మల్ని స్తుతించుటకు మాకు నేర్పించండి నా తండ్రి. యేసయ్య స్తుతుల ద్వారానే తండ్రి ఎరికో కోటలు కూల్చబడినాయి నా ప్రభా. తండ్రి, మా ఎదుట ఉన్న ప్రతి ఎతిక కోటలను కూల్చిన దేవా, ఆ విషయమే తండ్రి ఎల్లప్పుడూ నేను స్తుతించి ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. మీరిచ్చిన గొప్ప రక్షణ ఆనందమును బట్టి నీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు. ఎందరికో లేని ధన్యతను నీ ఉచితమైన కృప ద్వారా మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వేలాది వందనాలు తండ్రి. మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో 12-17 వాక్యములు మేము చదువుతున్న రీతిగా 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినను నా ప్రభా, ఒక్క వ్యక్తి మాత్రం నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు నా ప్రభా. ఆయన అన్యుడై ఉన్నాడని వాక్యంలో చెప్పబడినది తండ్రి. నీకు స్తోత్రము. మేము అన్యులగే ఉండా కూడా నా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ప్రభా ఈ సమయంలో మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడే తండ్రి మా అందరినీ కూడా అట్టి ఒక కృపతో నుండి అభిషేకంతో నింపండి. ఎల్లప్పుడూ నేను మర్చిపోకుండా స్తుతించి ఆరాధించి అనుభవంలోనికి నడిపించండి నా తండ్రి. పౌలు శీలను నా తండ్రి, అవును తండ్రి, ఎంతో గాయమును పొందినను తండ్రి వారి శరీరంలో తండ్రి. అయ్యా, మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి ఉన్నారు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను స్తుతించేవారుగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మా అందరినీ కూడా ప్రభా మీరు తీర్చిదిద్ది మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానివ్వండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.